రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 22 పేరున 23/2/2015 ఈ 22 జీవో విడుదల చేసింది. ఈ జీవో సారాంశం ఏమిటంటే, రాష్ట్రంలో చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈపీసీ కాంట్రాక్ట్లో తీసుకున్నవి, ఆ కాంట్రాక్ట్లో ప్రైస్ ఎస్కలేషన్ కండిషన్ లేనటువంటి అంశాలు కొన్ని ఈ జీవో ద్వారా 2013 రేట్లని 2013వ సంవత్సరపు రేట్లని అంగీకరించమని జీవో విడుదల చేశారు. దీని వెనుక ఉన్న కథ ఒక్కటి మీకు చెప్తాను. ప్రీవియస్ గవర్నమెంట్ 2014లో ఇదే విషయం మీద ఒక జీవో విడుదల చేసింది. అది జీవో నెంబర్ 13, ఇరిగేషన్ అండ్ కాడా డిపార్ట్మెంట్ విడుదల చేసినటువంటిది. అది 7 ఫిబ్రవరి 2014లో విడుదలైంది. విడుదలైనప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆనాడు శాసనసభలో డిప్యూటీ లీడర్గా ఉన్నటువంటి ముద్దుకృష్ణం నాయుడు గారు ఆనాడు మాట్లాడుతూ చెప్పారు, గడిచిన 5 ఏళ్లలో 9 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి తన కొడుకు లక్షల కోట్లు దోచిపెట్టాడు. వివిధ ప్రాజెక్టులు ఎస్కలేషన్ పేరుతో 20,000 కోట్లు దోచిపెట్టారని ముద్దుకృష్ణ నాయుడు గారు అసెంబ్లీ నుంచి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. తెలుగుదేశం పార్టీ డిప్యూటీ లీడర్ దాన్ని వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ. సరే, ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. తర్జన భర్జనలు జరిగినాయి, ప్రభుత్వాలు మారిపోయినాయి. గవర్నర్కి ఆ ఫైల్ వెళ్ళింది, గవర్నర్ ఏమో ఎబిన్స్లో పెట్టడం జరిగింది. ఇదే జీవో విడుదల చేసినప్పుడు ఆనాడు మెయిన్ అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం పార్టీ, నేడు అధికారంలో ఉండేటువంటి పక్షం, ఈ పక్షంలో ఉండేటువంటి నేడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నాడు ఈ జీవో మీద ఏం చెప్పారో ఒకసారి టీవీని మీరు చూడండి. ప్రారంభమైన ఏ ప్రాజెక్టు కూడా, ఏ పథకం కూడా 10 సంవత్సరాల్లో వీళ్ళు పూర్తి చేసే పరిస్థితిలో లేరు. చాలా ఆర్భాటంగా ప్రవేశపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులో ఇవాళ రాష్ట్ర ప్రజలకి గుదిబండలుగా తయారయ్యాయి. 13,000 కోట్ల రూపాయలు పెట్టి చేతులు దులుపుతున్నారు. 22,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి అడ్డగోలుగా చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇవాళ కేబినెట్ సమావేశంలో మంత్రులు ఆ జీవో మీద గుద్దులాడుతున్నారని వార్తలు వస్తా ఉన్నాయి. ఇవాళ ఈ బడ్జెట్ లో పూర్తిగా ప్రజా వ్యతిరేకం, పేదల పక్షంగా ఏ కార్యక్రమంలో కూడా రద్దు చేకూర్చిన పాపాన బాలేదు. స్టాప్ మీరందరూ చూస్తుంటారు. ఆనాడు ఆ జీవో విడుదల చేయడం ద్వారా 13వ నెంబర్ జీవో విడుదల చేయడం ద్వారా 22,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి అన్నటువంటి అభిప్రాయాన్ని ఆవేళ తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగాను, నేడు ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు చెప్పారు. ఇప్పుడు అదే జీవోని విడుదల చేస్తూ ఏ జీవోనైతే గవర్నర్ అబెన్స్లో పెట్టారో ఆ జీవోని ఇప్పుడు విత్డ్రా చేశారు. ఇన్ ద రిఫరెన్స్ సెకండ్ read above, the orders so issued in the reference first cited were kept in abeyance
అంటే మొదటిది, ద ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ద రిఫరెన్స్ సెకండ్ రీడ్ అబౌవ్ ఆర్ నౌ విత్ డ్రాన్. అది విత్డ్రా చేసి అప్పుడున్నటువంటి జీవోని ఫోర్స్లోకి తెచ్చారు. నేను అడుగుతున్నా, 22,000 కోట్ల రూపాయలు మీరు ఇప్పుడు దుర్వినియోగానికి బరితెగించి సిద్ధపడ్డారా? ఈ విషయాన్ని కేబినెట్కి తీసుకెళ్లారా? ఏదైనా 100 కోట్ల రూపాయలకి మించినటువంటి మొత్తాన్ని అదనంగా చెల్లించాల్సి వచ్చినప్పుడు కేబినెట్కి తీసుకెళ్లాలన్నటువంటి అంశాన్ని ఎందుకు పక్కకు పెట్టారు? ఇంత పెద్ద విషయాన్ని మీరు కేబినెట్లో చర్చించకుండా ఎలా ఇవ్వగలిసినారు? ఆనాడు మీరు ప్రశ్నించినారే, ఇది తప్పని చెప్పారే, శాసనసభలో చెప్పారు, శాసనసభ వెలుపులు చెప్పారు, సాక్షాత్తు అదే శాసనసభ్యులు మంత్రిగా ఉన్నారు, నా డిప్యూటీ లీడర్ ప్రశ్నించినాడు. ఇప్పుడు అదే జీవోని గవర్నర్ అబెన్స్ లో పెడితే ఆ జీవోని విత్డ్రా చేసి అది ఫోర్స్లోకి పెట్టారు. అంటే ఎంత మొత్తాన్ని మీరు ఆశించి 22,000 కోట్ల రూపాయలు దుర్వినియోగానికి మీరు పాల్పడ్డారు? మీరు చెప్పుకోవాల్సి ఉంది కదా ప్రజలకి. ఇంత అడ్డగోలు వ్యవహారం జస్ట్ ఇంకో సంవత్సరం కూడా కాలేదు. ఇది అనేక పత్రికల్లో వచ్చినటువంటిదే. నాడు మీరు చూస్తుంటారు, 20,000 కోట్ల దారపోత. ఇది రాష్ట్రంలో ఒక ప్రధాన సర్క్యులేషన్ కలిగినటువంటి పత్రిక. చూసుకోండి, ఇది